రికార్డులు ఎప్పుడు బదలగొడుతూనే ఉంటారు. ఉమ్, ప్రజలకు ఇంతకుముందు ఏనాడు కూడా జరగని విధంగా భారతదేశ చరిత్రలో వాళ్ళ డీబీటీ ద్వారా ఏ పథకం సరే మధ్యలో దోపిడీదారులు లేకుండా దోచుకోవడానికి అవకాశం లేకుండా సగం సగం అందరూ నాయకులు మింగేయకుండా డైరెక్ట్ గా బెనిఫిషరీ అకౌంట్ లో వెంకటేశ్వర గారు మీ వాయిస్ మ్యూట్లో పెట్టుకోరా. చేశాం. అది జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. అదేవిధంగా ఇక మీకు తెలుసు కదా, డైరెక్ట్ గా ఇప్పుడు వృద్ధులు కానీ మహిళలు కానీ వికలాంగులు కానీ వీళ్ళు రావడానికి అవకాశం లేనప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎక్కడో మండలాల్లో ఉండే ఆఫీసులన్నీ కూడా ప్రతి గ్రామంలోనూ కూడా ఒక గ్రామంలో 2-3 సచివాలయాలు ఏర్పాటు చేసి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా పాలన వాళ్ళ దగ్గరికి వెళ్ళే విధంగా మరి బ్రహ్మాండమైన మార్పులు చేతులు తీసుకొచ్చారు. ఇవన్నీ రికార్డులే. ఉమ్, ప్రజలంతా ఇప్పుడు అనుకుంటున్నారు ఆయన అనవసరంగా మనం వీళ్ళందరినీ మోసగాళ్ళని నమ్మి మోసపోయాము, మంచి నాయకుడిని మనకు మంచి చేసిన వాళ్ళని దూరం చేసుకున్నాం అనేటువంటి విధంగా ఇక ఏ విధంగా మోసం చేశారు అనేది ప్రజలకు తెలుస్తా ఉంది. ఈ మిగతా వ్యవస్థలు కూడా నిజంగా ఇది ప్రజల ద్వారా వచ్చిన తీర్పు అనేటటువంటి అనుమానం కలిగించే విధంగా వాళ్ళందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. అది మీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు, ప్రపంచాలందరికీ తెలుసు. ఉమ్. ఏంటి తుఫానికి సంబంధించింది ఏంటండి? ఈయన సహాయ చర్యల్లో పాల్గొంటున్నారా మీ వాళ్ళందరూ? ప్రభుత్వం ఎలా చేస్తుంది? ప్రభుత్వం ఈ మెసేజ్లు అయితే ఈ ఫోన్లో మెసేజ్లు తర్వాత రివ్యూలు కనపడతా ఉన్నాయి, కానీ నాయకులు గ్రాస్ రూట్ లెవెల్లో ఎక్కడ కనపట్ల. ఎమ్మెల్యేలు కానీ వీళ్ళ నాయకులు కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ వీడియో కాన్ఫరెన్స్లు ఇవి కనపడతా ఉన్నాయి. సోషల్ మీడియాలో పెట్టి పోస్టులు చూశాను, కానీ ఒరిజినల్ గా ఎమ్మెల్యేలు ఈ నాయకులు గ్రాస్ రూట్ లెవెల్లో ఎక్కడ కనపట్ల. అది ఒకటి చూసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన తుఫానుగా మరి మీడియా ద్వారా అందరికీ హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి ఉంది. ఇవాళ సోషల్ మీడియాలో కూడా చాలా తీవ్రంగా పరిగణించే విధంగా ఉంది. సో వీటిని ఎదుర్కొనే విధంగా మరి ఏదో ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఒక మీటింగ్ ఒక కాన్ఫరెన్స్ లో మాట్లాడేసి నా పని అయిపోయింది, మిగతాదంతా మీరు చూసుకోండి, ఆ తుఫాను ఎలా వస్తా అనేది ఆ విధంగా కాకుండా మీరు ప్రతి ఏరియాలోనూ కూడా ఎక్కడైతే తుఫాను ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో అక్కడ యంత్రాంగాన్ని కూడా, ఎందుకంటే ప్రభుత్వం అంటే వాళ్ళ చేతులు అన్ని వ్యవస్థలు ఉంటాయి, అన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా రియలిస్టిక్ గా గ్రౌండ్ లెవెల్లో గ్రాస్ రూట్ లెవెల్లో జాగ్రత్తగా పనిచేసే విధంగా వాళ్ళందరికీ అవి కావాలి. వైఎస్ఆర్సీపీ మీ బాధ్యత మీ బాధ్యత ఏ రకంగా నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి, తుఫానికి సంబంధించి? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. నాయకులు కానీ కింద లెవెల్లో ఉన్న లీడర్లు తర్వాత క్యాడర్ వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడైతే ఈ తుఫాను ఎక్కువ ఎఫెక్ట్ చూపించే ఏరియాలు ఉన్నాయో అది శ్రీకాకుళం కానివ్వండి, విజయనగరం కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, ప్రస్తుతం ఇప్పుడైతే కాకినాడ మచిలీపట్నం ఈ మధ్య ప్రాంతంలో ఎక్కువ ప్రభావం చూస్తుందనేటటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తలకు అనుగుణంగా ఆ ప్రాంతాలకు సంబంధించిన నాయకులు అదేవిధంగా ఇంకా మిగతా ప్రాంతాలు ఇక్కడ ప్రకాశం కానివ్వండి, నెల్లూరు కానివ్వండి, గుంటూరు ఈ ప్రాంతాలు కూడా, ఎందుకంటే ఇది కేంద్రీకృత అయిన ఉన్న ప్రాంతం ఏంటంటే మచిలీపట్నం కాకినాడ మధ్య అంటున్నారు. ఇప్పుడు కాకినాడ నుంచి మళ్ళీ కాకినాడ తుని ఆ ప్రాంతానికి కూడా వెళ్ళే అవకాశం ఉందని అన్నారు. కాకినాడ 70 కిలోమీటర్లు అని చెప్తా ఉన్నారు. సో అది ఎటువైపు ప్రయాణిస్తుంది, ఏ సమయానికి ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ దాని మీద ఫోకస్ చేసి ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉండి మరి అటు పోతుందా, ఇటు మరి నెల్లూరు వైపు ఇటువైపు ఏమన్నా గుంటూరు వైపు వస్తుందా అనేది చూసి దాని మీద, ఎందుకంటే నైట్ ఎప్పుడో దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది, తీరాన్ని తాగే అవకాశం ఉంది అనేటటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వార్తలకు అనుగుణంగా ఇది వాతావరణ శాఖ ఇచ్చేటటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో దాని అనుగుణంగా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా చాలా అలర్ట్ గా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ఏదైతే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయో అక్కడ మొత్తం ఖాళీ చేయించే అవకాశం, కొన్ని చోట్లేమో ఖాళీ ఇంకా వాళ్ళు ఖాళీ చేయలేదని చెప్తా ఉన్నారు, వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. వాటిని కూడా వీళ్ళు కొంచెం ఎఫెక్ట్ వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళ చేతి ప్రాంతాలు చేర్చడం, వాళ్ళు ఏంటి వాళ్ళకి కావాల్సిన మంచినీళ్ళు లాంటి ఇప్పుడు ఒకసారి ఎఫెక్ట్ అయిన తర్వాత ఇక దాన్ని ఫోకస్ చేసే అవకాశం లేకుండా ఎవరి కాళ్ళు తప్పించుకుని పోయి ఆ తర్వాత కాకులు ఎదుర్కొనే పరిస్థితి కాకుండా వాళ్ళకి కావాల్సిన మంచినీళ్ళు కానివ్వండి, ఆహారం కానివ్వండి, ఇంకా ఏమైనా వస్తువులు కానివ్వండి, ఉండడానికి షెల్టర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ముందుగానే
చేసుకొని వాళ్ళని అక్కడ తీర ప్రాంతం నుంచి తరలించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. తరలించిన తర్వాత కూడా నేను ఏదో తరలించాను, నా పని అయిపోయింది, ఇంక మీరు పడండి అనే విధంగా కాకుండా వాళ్ళకి కావాల్సిన కనీస సదుపాయాలు, ఎందుకంటే పవర్ కట్ డెఫినెట్ గా ఉంటుంది ఇప్పుడు. ఓకే రైట్. ఈదురు వాళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఉంటాయని చెప్పి చెప్తున్నారు కాబట్టి పవర్ కట్ చేస్తారు. ఆ ఓకే, పవర్ కట్ ఓకే చేసే నారాయణమూర్తి గారు. సందర్భంలో వాళ్ళకి ఏ విధంగా మనం అనుకోవాలి, ఓకే ఏర్పాట్లు చేయాలనేది ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేసుకొని వీళ్ళు వాళ్ళకి కంఫర్ట్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఆ విధంగా వీళ్ళు జాగ్రత్తగా పనిచేయాల్సింది. కలెక్టర్ అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాల్సి ఓకే ఓకే నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు చర్చిద్దాం, ఒక్క నిమిషం 1 minute చర్చిద్దాం. నరసింహప్రసాద్ గారు. సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్ ఉండే పెద్దలకి మన ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం సార్. ఏంటంటే గుడ్ అంతా ఈవినింగ్ సార్. సోషల్ మీడియాలో ఏదో మెసేజ్లకి తప్ప పెద్దగా స్పందించట్లేదు నాయకులు ఇది అని చెప్తున్నారు. వైసీపీ వారు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారట, నాయకులందరూ గ్రౌండ్లోనే ఉన్నారట. సార్